హాయ్ ఫ్రెండ్స్, బ్యాడ్ బాయ్ బిలియనీర్ సిరీస్లో మనం చూడబోయే మరో స్కామ్ నీరవ్ మోడీ స్కామ్. నీరవ్ మోడీ అనే పేరు ఈ స్కామ్కి ముందు ఎక్కువ వినపడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే విజయ్ మాల్యా లాగా ఆయన పబ్లిక్ ఫిగర్ కాదు కాబట్టి. కానీ రెండింటికి ఉన్న కామన్ పాయింట్ డబ్బులు కట్టలేక దివాలా తీయడమే. విజయ్ మాల్యా ఐడిబిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్స్ దగ్గర కింగ్ఫిషర్ పేరు మీద అప్పులు చేస్తే డైమండ్ మర్చెంట్ అండ్ డిజైనర్ అయిన నీరవ్ మోడీ తన బిజినెస్ని చూపించి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో లోన్స్ తీసుకున్నాడు. ఇంతకీ నీరవ్ మోడీ బిజినెస్లు ఏంటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఇతర బ్యాంక్స్ నుంచి అన్ని వేల కోట్ల డబ్బులు ఎలా రాబట్టాడు, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నీరవ్ మోడీ ఈ ఎపిసోడ్లో క్లియర్గా చూద్దాం. ఒక ఇంటర్వ్యూర్ అడిగిన ప్రశ్నతో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎంతో పెద్ద డైమండ్ ఎంపైర్ని బిల్డ్ చేశారు. మేము నీతి నిజాయితీతో బిజినెస్ డీలింగ్స్ చేసే వాళ్ళతోనే ఇంటర్వ్యూ చేస్తాం. మీ రెప్యుటేషన్ గురించి జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటుంది ఇంటర్వ్యూయర్. ఒక జ్యువెలర్ మెయిన్గా సంపాదించుకోవాల్సింది ట్రస్ట్. జనాలు లక్షలు కోట్లు పెట్టి నగలు కొంటారు. సో ఒక బ్రాండ్కి ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం అంటాడు నీరవ్ మోడీ. ఇండియాలో జనాలు లగ్జరీకి, బ్రాండ్స్కి అలవాటు పడుతున్న రోజులవి. గుచ్చి, ప్రాదా వంటి ఫారిన్ బ్రాండ్స్ కాకుండా ఇండియన్ బ్రాండ్స్ కోసం చూస్తున్న టైంకి నీరవ్ మోడీ అనే బ్రాండ్ తెరపైకి వచ్చింది. నీరవ్ మోడీ ఎప్పుడు ఒక ఫ్యాంటసీలో బ్రతికేవాడు. ఎప్పటికైనా తన బ్రాండ్ని మల్టీనేషనల్ జ్యువెలరీ బ్రాండ్గా తీసుకెళ్లాలి అనే విజన్తో ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అన్నట్టు ప్రతి డెసిషన్ బోల్డ్గా తీసుకునేవాడు. కానీ కొంతమందికి నీరవ్ మోడీ అనే వ్యక్తి ఒక పజిల్ లాగా కనపడేవాడు. వెనక ఎంతో డబ్బు ఉంది కాబట్టే మార్కెట్లో అంత సౌండ్ వినపడుతుంది. ఇంతకీ అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా బ్యాంక్స్ నుంచి తీసుకున్నాడా, లేక ఎవరికైనా బినామీగా ఉన్నాడా? అంత కాన్ఫిడెంట్గా కనపడే నీరవ్ మోడీ ఎక్కడ తప్పు చేశాడు? ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మోసాలు బయటపడే వరకు తెలుసుకోవడం చాలా కష్టం. సడన్గా అన్ని న్యూస్ ఛానల్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ కార్పొరేట్ స్కామ్, ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ నీరవ్ మోడీ అంటూ న్యూస్లు వచ్చాయి. గ్రాండ్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీస్తో ప్రమోషన్ చేయించి ఒక బ్రాండ్గా క్రియేట్ అవుతున్న టైంకి ఈ న్యూస్తో ఇండియా నుంచి ఎస్కేప్ అయిపోతాడు నీరవ్ మోడీ. ఇంతకీ జ్యువెలర్గా ఎలా పైకి ఎదిగాడు, ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎలా వాడుకున్నాడో ఇప్పుడు చూద్దాం. లండన్ 2016. ఇండియాలో పాపులర్ అయిన కొద్ది రోజులకే బయట దేశాల్లో తన షోరూమ్స్ని ఓపెన్ చేశాడు నీరవ్ మోడీ. తన జ్యువెలరీ స్టోర్స్ని న్యూయార్క్, లండన్ లాంటి మహానగరాల్లో ఓపెన్ చేశాడు. ఓల్డ్ బాండ్ స్ట్రీట్లో షాప్ ఓపెనింగ్ అయితే భారీ రేంజ్లో చేస్తాడు. రోసీ హంటింగ్టన్ వైట్లీ అనే టాప్ ఫ్యాషన్ మోడల్ని తన బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటాడు. దాంతో అందరి కళ్ళల్లో పడ్డ నీరవ్ మోడీ ఇంతకీ ఎవరితను అని ఎంక్వైరీ చేసే స్టేజ్కి వెళ్తాడు. అప్పటికే పిఆర్స్, పబ్లిక్ రిలేషన్స్ ద్వారా వాళ్ళ నాన్న, తాత ఇద్దరు డైమండ్ మ్యానుఫ్యాక్చరర్స్ అని, తన థర్డ్ జనరేషన్ అంటూ పబ్లిసిటీ ఇచ్చుంటాడు నీరవ్ మోడీ. అలాగే అమ్మ ఇంటీరియర్ డిజైనర్ అంటూ చిన్నప్పటి నుంచి డైమండ్స్ ఆర్ట్స్ మధ్యలో పెరిగినట్టు చెప్తూ ఉంటాడు. పిఆర్స్ వాటిని ఇంకాస్త పాలిష్ చేసి ఎక్కడ లేని పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు. అయినా కూడా ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళకి నీరవ్ మోడీ ఇంత ఫాస్ట్గా పైకి ఎలా వచ్చాడు, అసలు టాప్ పొజిషన్కి ఎలా వచ్చాడు అనే డౌట్ మెదులుతూ ఉండేది. సూరత్, గుజరాత్. నీరవ్ మోడీ అసలు బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. నీరవ్ మోడీ ట్రెడిషనల్ గుజరాతీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. వాళ్ళ నాన్న, అంకుల్ ఇద్దరు జ్యువెలర్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళది బయట ప్రపంచానికి తెలియని నిజాయితీ, నమ్మకం అనే రెండు పదాల మీద నడిచే బిజినెస్. వాళ్ళ మెయిన్ ఇండస్ట్రీ రఫ్ డైమండ్స్ని కట్ చేసి, పాలిష్ చేసి ప్రాసెసింగ్ చేయటం. సూరత్ని డైమండ్ సిటీ అని పిలుస్తారు. ఆఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా డైమండ్ మైన్స్ నుంచి తీసిన డైమండ్స్ని సూరత్ ఫ్యాక్టరీస్లోనే పాలిష్ చేస్తారు. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది డైమండ్ ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ప్రపంచం మొత్తంలో 90% డైమండ్స్ సూరత్లోనే పాలిష్ చేసి మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ ఇండస్ట్రీలో బంధుత్వం, ఫ్యామిలీ నెట్వర్క్ ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారానే నీరవ్ మోడీ డైమండ్స్కి పరిచయం అయ్యాడు. వాళ్ళ అంకుల్ మెహుల్ దగ్గర ఎన్నో ఏళ్ళు శిష్యరికం చేసి డైమండ్స్ చేయడం తన ప్రొఫెషన్గా మార్చుకున్నాడు. ఇదే విషయం నీరవ్ మోడీ కూడా ఇంటర్వ్యూలో చెప్తాడు. మా అంకుల్ దగ్గర 10 సంవత్సరాలు వర్క్ చేశా, ఆయన దగ్గరే మొత్తం నేర్చుకున్నా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా అంటే కారణం ఆయనే, మొత్తం క్రెడిట్ ఆయనకే అంటాడు మోడీ. గుజరాతీ జ్యువెలరీ బిజినెస్ స్టైల్కి చాలా భిన్నంగా ఉండేవాడు నీరవ్ మోడీ అంకుల్ మెహుల్. ఎప్పుడు కాస్ట్లీ సూట్స్తో సొంత యాట్లో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. తన బిజినెస్ గీతాంజలి జెమ్స్ని స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా పెట్టాడు. కానీ మార్కెట్లో మాత్రం మెహుల్ రెప్యుటేషన్ బాగుండేది కాదు. తను అరేంజ్ చేసిన షోస్లో తన జ్యువెలరీ వేసుకుని నడిచే మోడల్స్కి పేమెంట్ సరిగ్గా ఇచ్చేవాడు కాదు. ఒక మోడల్కి పేమెంట్ బదులు డైమండ్స్ ఇస్తే తర్వాత అవి ఫేక్ అని తెలుసుకుంటుంది. ఇవే కాకుండా కోర్టులో కేసెస్ చాలా ఉండటం వల్ల మెహుల్ చాలా అన్పాపులర్ అయ్యాడు. పేమెంట్ సరిగ్గా ఇవ్వడం తెలిసి సూరత్లో చాలామంది మెహుల్తో బిజినెస్ డీల్ చేయడం ఆపేశారు. కానీ కొంతమంది మాత్రం అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు. మెహుల్ని దగ్గర నుంచి చూసిన నీరవ్ మోడీ అలాంటి విషనే పెట్టుకొని వాళ్ళ అంకుల్లాగా మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఎలాంటి మార్గాల ద్వారా ఎదగచ్చో తెలుసుకున్నాక తన సొంత బ్రాండ్ నిర్మించుకోవాలి అని డిసైడ్ అవుతాడు. 1999 నీరవ్ మోడీ వాళ్ళ అంకుల్ మెహుల్ నుంచి విడిపోయి 5 స్టార్ డైమండ్స్ని స్టార్ట్ చేస్తాడు. అందరిలాగే డైమండ్ కటింగ్, పాలిషింగ్తో పాటు వచ్చిన ఆర్డర్స్ని బట్టి నగలు తయారు చేసేవాడు. నీరవ్ మోడీ ఫ్యాక్టరీలో మొత్తం 2000 మంది పనిచేసేవాళ్ళు. వచ్చిన డబ్బుని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి ఎంప్లాయీకి డేట్ కన్నా ముందే క్యాష్ ఇచ్చేసేవాడు. దీంతో మార్కెట్లో తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాడు నీరవ్ మోడీ. 2007లో నీరవ్ మోడీ ఫ్యాక్టరీలో పనిచేసిన ఇద్దరు నీరవ్ మోడీ గురించి ఏమన్నారో చూద్దాం. మా ఫస్ట్ జాబ్ నీరవ్ మోడీ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ కోసం వచ్చాం. ఏ ఫ్యాక్టరీలో లేని సదుపాయాలు ఇక్కడ ఉండేవి. మా పిల్లలకి నర్సరీ, సబ్సిడరీ రెస్టారెంట్, డాక్టర్ ఇలా అన్నీ ఉండేవి. నీరవ్ మోడీ పేదవాళ్ళ కోసం చాలా చేశాడు.
పెద్ద ఫ్యాక్టరీ ఓనర్ అనే గర్వం లేకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడు. చాలా మందికి ఆయన దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే నెరవ్ సార్ డైమండ్ కింగ్. నెరవ్ మోడీ ఫ్యాక్టరీలో ఎక్కువగా డైమండ్ పాలిషింగ్ వర్క్ జరిగేది. దానికి ఎక్కువ లేబర్ కావాలి, కానీ ఫైనల్గా తక్కువ ప్రాఫిట్స్ వచ్చేవి. అనుకున్న ప్రాఫిట్స్ రావాలంటే కొన్ని వేల డైమండ్స్ పాలిష్ చేయాలి. తను చేస్తున్న పని మార్కెట్లో ఉన్న మిగిలిన 20 మంది చేస్తున్నారు, ఇంకా తనకి వాళ్ళకి తేడా లేదని డిసైడ్ అవుతాడు. ఆ టైంలోనే లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకుంటాడు నెరవ్ మోడీ. ఇండియన్ జ్యువెలరీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరూ పెట్టని లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ ఓపెన్ చేయాలని డిసైడ్ అవుతాడు. దానికన్నా ముందు 2010లోనే రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. హాంకాంగ్ ఏషియన్ మార్కెట్స్లో ఫేమస్ అయిన సౌత్ బైస్ క్రిస్టీస్ క్యాటలాగ్స్ని చూసేవాడు. ఆ కంపెనీస్ తమ క్యాటలాగ్స్ ద్వారా నెక్లెస్లను ఆప్షన్ చేసేవాళ్ళు. దాంతో నెరవ్ మోడీ ఆ క్యాటలాగ్ కవర్ పేజీ మీద ఎటువంటి నెక్లెస్లు వేస్తున్నారు, ఆప్షన్లో జనాలు ఎక్కువగా ఎటువంటి నెక్లెస్లు ఇష్టపడి కొంటున్నారో రీసెర్చ్ చేసేవాడు. ఫైనల్గా సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన గోల్కొండ మైల్స్ నుంచి వచ్చిన డైమండ్తో అద్భుతమైన నెక్లెస్ రెడీ చేపించి రంగంలోకి దిగుతాడు. అసలు మీ లైఫ్లో ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటి, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది అనిపించిన నెక్లెస్ ఏంటి అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి హాంకాంగ్ ఆక్షన్లో పెట్టిన గోల్కొండ పీస్ అని సమాధానం ఇస్తాడు నెరవ్ మోడీ. గోల్కొండ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డైమండ్స్కి పెట్టింది పేరు. ప్రపంచంలోనే ఫైనెస్ట్, బెస్ట్ అండ్ అతిపెద్ద డైమండ్స్ గోల్కొండ నుంచే వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రోల్స్ రాయిస్ ఆఫ్ డైమండ్స్ అని చెప్పొచ్చు. అలాంటి డైమండ్ని నెరవ్ మోడీ లోటస్ డిజైన్లో సెట్ చేపిస్తాడు. క్రిస్టీస్ వాళ్ళకి ఈ నెక్లెస్ గురించి తెలిసి నెరవ్ మోడీకి కాల్ చేస్తారు. నెక్లెస్ లేఅవుట్, డిజైన్ నచ్చడంతో ఫస్ట్ టైం ఒక ఇండియన్ జ్యువెలరీకి సంబంధించిన సెట్ నవంబర్ 2010లో క్రిస్టీస్ కవర్ పేజీ మీద పబ్లిష్ అవుతుంది. అప్పుడు జరిగిన ఆక్షన్లో 22 కోట్లకి టైవాన్కి చెందిన బిజినెస్ మెన్ తన వైఫ్ కోసం కొన్నట్టు ఇంటర్వ్యూలో చెప్తాడు నెరవ్ మోడీ. న్యూయార్క్ జెఫ్ కాంట్రా మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఒకప్పటి వైస్ ప్రెసిడెంట్. క్లయింట్స్కి యూనిక్ పీసెస్ డిజైన్ చేసే జెఫ్ కాంట్రా అసలు నెరవ్ మోడీతో జర్నీ ఎలా స్టార్ట్ చేశాడో చూద్దాం. ఫస్ట్ టైం 2008లో నెరవ్ మోడీ హై ఎండ్ ప్రోడక్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యి ఫ్యాక్టరీ పెట్టే ముందు నన్ను కలిశాడు. మనం జర్మన్ కార్స్, ఫ్రెంచ్ హ్యాండ్ బ్యాగ్స్, ఇటాలియన్ క్లోత్స్ ఇలా ఎవరో తయారు చేసినవి కొంటాం. మరి అలాంటప్పుడు ఒక వరల్డ్ క్లాస్ ఇండియన్ జ్యువెలర్ ఎందుకు ఉండకూడదు అనే ఐడియాతో వచ్చాడు. సర్లే ఒక ఛాన్స్ తీసుకుందామని నేను కూడా ఓకే చెప్పి మే 2011 ముంబైలో అడుగుపెట్టా. ఏదో కొత్త ప్లానెట్ మీదకి వచ్చినట్టు అనిపించింది, కానీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే నెరవ్కి తను చేసే పని మీద కాన్ఫిడెన్స్ వల్ల ఎలాగైనా ఈ బ్రాండ్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తాడని నమ్మాను. అదేవిధంగా నెరవ్ కూడా బెస్ట్ టాలెంట్ని తీసుకుని వాళ్ళకు వచ్చిన పనిని చేయమని ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాడు. నిజం చెప్పాలంటే అది వర్కౌట్ అయింది అంటాడు జెఫ్ కాంట్రా. మ్యాగజైన్స్, జ్యువెలరీ ఫోటోగ్రఫీ చేస్తున్న విశేష్ వర్మని తన ప్రోడక్ట్స్ పబ్లిసిటీ కోసం తీసుకుంటాడు నెరవ్ మోడీ. అందరిలా కాకుండా తన బ్రాండ్కి ఫ్యాషన్, జ్యువెలరీ రెండూ మిక్స్ చేసి కొత్త స్టైల్లో ఫొటోస్ తీపించేవాడు. కొద్ది రోజుల్లోనే సిటీలో ఎక్కడ చూసినా నెరవ్ మోడీ లగ్జరీ డైమండ్ జ్యువెలర్ అని పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి బ్రాండ్ సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో జనాలకు తెలిసే లోపే ఢిల్లీలో మొదటి స్టోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత బాంబేలో 2 స్టోర్స్ ఓపెన్ చేస్తాడు. ఈ విధంగా ఎప్పుడూ ఫోకస్డ్గా ఇంకేమైనా కొత్త టెక్నాలజీని ఇండస్ట్రీకి తీసుకొని రావచ్చా అని చూసేవాడు. నెరవ్ మోడీ బ్యూటీని, టెక్నిక్ని ఎలా మిక్స్ చేస్తాడో చెప్పడానికి తను ఇంట్రొడ్యూస్ చేసిన స్ట్రెచబుల్ బ్యాంగిల్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. స్ట్రెచ్ చేస్తే బ్రాస్లెట్లా కనిపించే ఆ బ్యాంగిల్లో మొత్తం 100 కాంపోనెంట్స్తో పాటు 7 రకాల స్ప్రింగ్స్ కూడా ఉంటాయి. ఒక అమ్మాయి, అబ్బాయి చేతులు కలిస్తే ఎలా ఉంటుందో బ్యాంగిల్ డిజైన్ అలా ఉండాలి అనే కాన్సెప్ట్తో చేశాం అని ఇంటర్వ్యూలో అంటాడు నెరవ్ మోడీ. అదేవిధంగా రకరకాల థాట్స్తో చాలా డిఫరెంట్ యాడ్స్ షూట్ చేసి బ్యాంగిల్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు. పీస్ అనుకున్న విధంగా రావడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత లేట్ అయినా పర్వాలేదు, కానీ క్వాలిటీ మాత్రం బాగుండాలని నెరవ్ అనేవాడు అని జెఫ్ కాంట్రా గుర్తు చేసుకున్నాడు. అంతవరకు ఒక ప్రైవేట్ కంపెనీ రన్ చేస్తున్న నెరవ్ మోడీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు క్వశ్చన్ రైజ్ చేయలేదు. 2011 బిగినింగ్లో తన ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ దానికోసం డబ్బులు కావాలి. ఆ టైంలోనే అతిపెద్ద స్టేట్ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర వరుస పెట్టి లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ లోన్స్ కోసం మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో ఉన్న ఒక కొత్త పద్ధతిని యూజ్ చేశాడు నెరవ్ మోడీ. అదే LOU, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. LOU అంటే సింపుల్గా మన కంట్రీ బ్యాంక్ ఇచ్చే ఒక డాక్యుమెంట్ని వాడి ఫారిన్ కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకోవటం. అంటే ఫారిన్ బ్యాంక్ నుండి మోడీ తీసుకున్న అప్పుకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నట్టు. LOU డాక్యుమెంట్ అంత ఈజీగా ఏ బ్యాంక్ ఇవ్వదు. LOU డాక్యుమెంట్కి అప్రూవల్ రావాలంటే ముందే చాలా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. కానీ నెరవ్ మోడీ బ్యాంక్స్కి అమౌంట్ ఇచ్చేవాడు కాదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అఫీషియల్స్కి లంచం ఇచ్చి తప్పించుకునేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీగా ఫారిన్ బ్యాంక్స్ నుంచి డబ్బు తీసుకున్నట్టే. నెరవ్ మోడీకి అంతలా హెల్ప్ చేసిన బ్యాంక్ ఏదో పెద్ద బ్రాంచ్ అనుకుంటే పొరపాటే. సౌత్ బాంబేలో ఉండే చిన్న బ్రాంచ్. అది చూస్తే ఇంత పెద్ద స్కామ్ ఇక్కడ జరిగిందని ఆశ్చర్యపోతారు. ఈ బ్యాంక్లో క్లర్క్గా మనోజ్ పనిచేసేవాడు. రోజులో యావరేజ్గా 30 to 40 పేమెంట్ ఎంట్రీస్, 7 to 8 LOIస్తో బిజీగా ఉండేవాడు. 5 స్టార్ డైమండ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తన దగ్గరికే వచ్చేవని, వాటిని చూస్తే ఎలాంటి డౌట్ వచ్చేది కాదని, అంతేకాకుండా తన సీనియర్స్ ఆ పని చేయమని చెప్తే చేయకుండా ఎలా ఉంటానని ఇంటర్వ్యూలో చెప్తాడు మనోజ్. ఈ విధంగా పబ్లిక్ సంగతి పక్కన పెడితే బ్యాంక్లో ఉన్న చాలామంది ఎంప్లాయీస్కే ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని గుర్తించలేకపోయారు. మరో పక్క ఫ్యాషన్ మ్యాగజైన్స్ అన్ని నెరవ్ మోడీ బ్రాండ్ అంటే పడి చచ్చేవి. ఎందుకంటే తన బ్రాండ్ అడ్వర్టైజింగ్ కోసం ఎన్నో ఈవెంట్స్కి స్పాన్సర్షిప్ చేస్తూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవాడు.
మెల్లగా నీరవ్ మోడీ జ్యువెలరీ అనేది స్టేటస్ సింబల్గా మారిపోయింది. ముఖ్యంగా డబ్బున్న పల్స్ని కరెక్ట్గా పట్టుకుంటాడు. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నీరవ్ మోడీ వైఫ్ అమీ మోడీ. న్యూయార్క్కి చెందిన డైమండ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నీరవ్ మోడీ దగ్గర డబ్బుంటే అమీ మోడీ దగ్గర సోషల్ కాంటాక్ట్స్ ఉండేవి. నీరవ్ మోడీ ప్రతి స్టోర్ ఓపెనింగ్కి ఆమె దగ్గరుండి అన్ని అరేంజ్ చేసేది. నీరవ్ మోడీ కొంచెం షై పర్సన్ అవ్వడంతో అమీ మోడీనే ఇండియాలో ఉన్న ధనవంతుల పిల్లలతో క్లోజ్గా ఉండేది. దాంతోపాటు బాంబేలోనే రిచెస్ట్ పీపుల్ ఉండే సముద్ర మహల్లో ఉండేవాళ్ళు. డైమండ్ బిజినెస్లో కావాల్సిందివే. 2014కి నీరవ్ మోడీ స్టోర్స్ పెరిగే కొద్దీ బిజినెస్ జరగటం లేదు అనే న్యూస్ బయటికి రావడం మొదలైంది. కొత్త స్టోర్స్ ఓపెనింగ్ అప్పుడు తప్ప మిగిలిన జ్యువెలరీ అంతా అలాగే ఉండేది. అదే టైంలో నీరవ్ మోడీ భారీగా అప్పులు చేస్తున్నాడని రూమర్ స్టార్ట్ అయ్యాయి. ఫార్చ్యూన్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు మాఫియాకి, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్కి, చాలా బ్యాంక్స్కి చాలా అప్పులు కట్టాల్సిన సిచ్యువేషన్ ఉన్నారని న్యూస్ వింటున్నాం, అది నిజమేనా అని ఇంటర్వ్యూలో అడిగితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని సింపుల్గా కొట్టిపడేస్తాడు నీరవ్ మోడీ. జనాలు కొనే వస్తువుల్లో దేని విలువైన ఇంత అని చెప్పలేని ఏదైనా ఉందంటే అది డైమండ్ అనే చెప్పాలి. నీరవ్ మోడీ చేసిన ఇంకో పని ఏంటంటే డైమండ్స్ని కొని వాటి ప్రైజెస్ని ఇష్టం వచ్చినట్టు పెంచి షెల్ కంపెనీస్ ద్వారా అమ్మటం. షెల్ కంపెనీస్ అంటే ఫారిన్ కంట్రీస్ ఉండే డమ్మీ కంపెనీస్. వాటికి డమ్మీ డైరెక్టర్స్ని పెట్టి తన పిల్లల పేర్ల మీద, బంధువుల పేర్ల మీద కంపెనీస్ పెట్టేవాడు నీరవ్ మోడీ. ఈ షెల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే తక్కువ విలువైన డైమండ్ని కొని రేట్ పెంచేసి ఇంకో షెల్ కంపెనీకి అమ్మేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైమండ్ విలువ 50 కోట్లు అయితే దానిని ఇంకో షెల్ కంపెనీకి, అంటే తను పెట్టిన ఫేక్ కంపెనీకే 100 కోట్లకు అమ్మడం. అలా అన్ని షెల్ కంపెనీస్ తిరిగేసరికి ఫైనల్గా 50 కోట్లు విలువ చేసే డైమండ్ 300 కోట్లకు పెరిగిపోయేది. మార్కెట్లో తక్కువ వాల్యూ డైమండ్స్ని ఎక్కువ రేట్కి అమ్మేసి ఎన్నో వందల వేల కోట్లు సంపాదించి ఇండియాలోనే బిజినెస్ టైకూన్గా ఎదుగుతాడు నీరవ్ మోడీ. తను గ్లోబల్ ఫిగర్గా నిలబడాలనే కోరికే నీరవ్ మోడీని ఈ విధంగా డబ్బు సంపాదించేలా చేసింది. న్యూయార్క్, సెప్టెంబర్ 2015. అఫీషియల్గా నీరవ్ మోడీ ఇంటర్నేషనల్ స్టోర్ లాంచ్ అవుతుంది. జూనియర్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ఎంతోమంది హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఓపెనింగ్ అటెండ్ అవుతారు. నీరవ్ మోడీ న్యూయార్క్లో స్టోర్ ఓపెన్ చేశాడనేది బిజినెస్ సర్కిల్స్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్గా మారింది. శాలరీస్, రెంట్స్ సంగతి పక్కన పెడితే న్యూయార్క్లో స్టోర్ అంటే నీరవ్ మోడీ వరల్డ్లోని అతిపెద్ద బ్రాండ్స్కి పోటీగా వచ్చినట్టు చెప్పుకునేవాళ్ళు. కొద్ది రోజుల్లోనే, అంటే సేమ్ మంత్ సెప్టెంబర్ 2015లో హాంకాంగ్లో, అక్టోబర్ 2015 లండన్లో, నవంబర్ 2016 మకావులో, బీజింగ్, సింగపూర్, హవాయ్ ఇలా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్ని టాప్ కంట్రీస్లో స్టోర్స్ ఓపెన్ చేశాడు నీరవ్ మోడీ. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో రెడ్ కార్పెట్స్ మీద ఎందరో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ నీరవ్ మోడీ జ్యువెలరీతో దర్శనం ఇచ్చేవాళ్ళు. తన బ్రాండ్ని ప్రపంచ నలుమూలకి తీసుకెళ్లాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2025 లోపు 100 స్టోర్స్ని ఓపెన్ చేస్తా అని అనౌన్స్ చేస్తాడు నీరవ్ మోడీ. 2017 ఫోర్బ్స్ రిలీజ్ చేసిన లిస్టులో 15,000 కోట్లతో ఇండియాలో ఉన్న సూపర్ రిచ్ కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇది కేవలం ఎంట్రీ మాత్రమే, టీమ్ వర్క్, డెడికేషన్తో ఇంకా హైట్స్కి వెళ్తాం అని ఇంటర్వ్యూలో చెప్తాడు నీరవ్ మోడీ. ముంబై. అప్పటికే 6.5 సంవత్సరాలుగా సౌత్ బాంబే పిఎన్బి బ్యాంక్లో 2 అఫీషియల్స్కి లంచాలు ఇస్తూ ఎల్ఓఐస్ తీసుకుంటుంటాడు నీరవ్ మోడీ. వాళ్ళల్లో ఒకరు మే 2017లో రిటైర్ అయిపోతారు. 6 మంత్స్ తర్వాత కొత్త ఎల్ఓఈ కోసం నీరవ్ మోడీ ఆఫీస్ నుంచి వస్తారు. కొత్తగా వచ్చిన అఫీషియల్స్ ఎల్ఓఈకి కావాల్సిన అమౌంట్ అడిగితే మేమెప్పుడు అమౌంట్ ఇవ్వలేదే అంటూ కేర్లెస్గా సమాధానం ఇస్తారు. దాంతో డౌట్ వచ్చి రికార్డ్స్ మొత్తం చెక్ చేస్తే నీరవ్ మోడీ నుంచి రావాల్సిన మొత్తం 11,300 కోట్లుగా తేలుతుంది. అక్కడితో నీరవ్ మోడీ పతనం మొదలవుతుంది. ఫిబ్రవరి 14, 2018 అన్ని నేషనల్, ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్లో ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలోనే అతిపెద్ద స్కామ్ అని అనౌన్స్ చేస్తారు. వెంటనే నీరవ్ మోడీ ఆఫీసెస్, స్టోర్స్ అన్నిట్లో రైడ్స్ చేస్తారు. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్యాక్టరీస్ అన్నింటినీ సీజ్ చేయడంతో వర్కర్స్ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే తన ఫ్యామిలీతో కలిసి ఇండియా నుంచి ఎస్కేప్ అయిపోతాడు నీరవ్ మోడీ. మరో విజయ్ మాల్యా అంటూ న్యూస్ ఛానల్స్ మొత్తం మారుమోగిపోయాయి. పిఎన్బిలో హెల్ప్ చేసిన 2 అఫీషియల్స్ని ఎంక్వైరీకి పిలుస్తారు. వాళ్ళల్లో ఒకరు డిప్యూటీ మేనేజర్ గోకుల్నాథ్ శెట్టి, ఇంకొకరు క్లర్క్ మనోజ్. ఇద్దరిని సిబిఐ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటుంది. నన్ను అరెస్ట్ చేసే టైంకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా. 3 నెలలు జైల్లో నరకం అనిపించాయి. నీరవ్ మోడీ నుంచి గోకుల్నాథ్ సార్కి పేపర్స్ వచ్చేవి. నేను వాటికి స్టాంప్స్ వేసి పంపేవాడిని. అంతకు మించి నాకు ఎటువంటి అథారిటీ ఉండేది కాదు అని గుర్తు చేసుకుని బాధపడతాడు క్లర్క్ మనోజ్. కేసు ఫైల్ అయ్యి 12 నెలలు అవుతున్నా నీరవ్ మోడీ ఎక్కడున్నాడో తెలియకపోయేసరికి ఫ్యామిలీ పాస్పోర్ట్స్ అని సీజ్ చేసి అబ్రాడ్లో ఎక్కడున్నా అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని ఇంటర్పోల్ అడుగుతుంది సిబిఐ. వెంటనే ఇంటర్పోల్ గ్లోబల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఈలోపు న్యూస్ ఛానల్స్ అన్ని న్యూయార్క్ సిటీలో ఉన్నాడంటూ న్యూస్ స్ప్రెడ్ చేస్తాయి. డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ రూమ్, లండన్. నీరవ్ మోడీ కేసు ఇంట్రెస్టింగ్గా ఉందని అక్కడ న్యూస్ రైటర్ మిక్ బ్రౌన్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫైనల్గా లండన్ నడిబొడ్డులోనే బిజినెస్ చేస్తూ లగ్జరీ పెంట్ హౌస్లో నీరవ్ మోడీ ఉంటున్నాడని తెలుస్తుంది. కొద్ది రోజులు బిజినెస్ ప్లేస్, ఇంటి దగ్గర 2 చోట్ల అబ్జర్వ్ చేస్తూ పక్కా ఇక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఒకరోజు డైలీ టెలిగ్రాఫ్ రైటర్ అయిన మిక్ బ్రౌన్ నీరవ్ మోడీ బయటకు రాగానే మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఎన్ని ప్రశ్నలు అడిగినా అన్నిటికీ నవ్వుతూ నో కమెంట్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. మార్చ్ 20, 2018 వెస్ట్ మినిస్టర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్, లండన్. కోర్టులో అపీర్ అయిన 2 రోజులకే ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్తో నీరవ్ మోడీని కస్టడీలోకి తీసుకుంటారు.
ఫైనల్గా నీరవ్ మోడీ ఇప్పటికీ లండన్ జైల్లో ఉన్నాడు. అలాగే పిఎన్బి డిప్యూటీ మేనేజర్ సిబిఐ కస్టడీలో ఉన్నాడు. క్లర్క్ మనోజ్ మాత్రం కోర్టులో తన తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ముగ్గురు తమ తప్పేమీ లేదని చెప్తూనే ఉన్నారు. వీలే కాకుండా 9 మంది ఫార్మర్ నీరవ్ మోడీ ఎంప్లాయీస్, 12 మంది ఫార్మర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. ఇండియాలో రిచ్ పీపుల్కి లండన్ అనేది అత్తారిల్లైపోయింది. ఒక బిజినెస్ ఎంపైర్ని కాపాడుకోవడానికి లండన్లో ఎంతో మంది మంచి లాయర్స్, బ్యాంకర్స్ దొరుకుతారు కాబట్టి అందరూ లండన్కే చెక్కేస్తున్నారు. ఇలా మన దేశంలో బ్యాంకుల నుంచి జనాలు కష్టపడి కట్టిన ట్యాక్స్ని ఇండైరెక్ట్గా లూప్ హోల్స్ వాడి లంచాలు ఇచ్చి వాళ్ళ బిజినెస్లకు వాడుకుంటున్నారు. మనకి తెలిసినవి కొన్నే. ఇలాంటివి ఎవరి రేంజ్కి తగ్గట్టు వారు చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉంటారు.